జనసేన పార్టీ సంబంధించి కార్యకర్తలు గాని, నాయకులు గాని పార్టీ కోసం కష్టపడుతున్నారు. పార్టీలో ఏదైనా ప్రమాదం జరిగి ప్రాణాలు కోల్పోతే వారికి ఏదో ఒక చేయూత ఇవ్వాలి, అందించాలనేటువంటి ఉద్దేశంతో ఒక్కొక్క సభ్యుడికి రూ. 500 క్రియాశీలక సభ్యత్వం ఇన్సూరెన్స్ పాలసీ తీసుకొని వారికి 5,00,000 రూపాయలు ఇవ్వటం జరుగుతుంది. దానిలో భాగంగా మళ్ళీ రెన్యూల్ కోసం ఈ క్రియాశీలక సభ్యత్వాల్ని ఘనంగా నిన్న కళ్యాణ్ గారు, అలాగే పిఎస్సి సభ్యులు నాదెండ్ల మనోహర్ గారు ఘనంగా ప్రారంభించడం జరిగింది. దీనికి సంబంధించి గతంలో 500 రూపాయలు ఉన్నటువంటి సభ్యత్వాన్ని ఈసారి 400 రూపాయలు చేస్తూ ఇంకా దీన్ని ఈ సభ్యత్వాన్ని మెరుగుపరిచే విధంగా అనేక ఫెసిలిటీస్ కూడా తీసుకురావడం జరిగింది. అలాగే ఈరోజు ఏదైతే నియోజకవర్గాల్లో, మండలాల్లో చాలా చోట్ల అవేర్నెస్ లేకుండా చాలా తగ్గించి కట్టడం జరిగింది. కానీ ఈసారి అలా కాకుండా ప్రతి ఒక్కరికి కూడా మా నాయకులు, కార్యకర్తలందరూ కూడా ఈ క్రియాశీలక సభ్యత్వం మీద అవేర్నెస్ తీసుకువచ్చి ప్రతి ఒక్కరితో ఈ 400 రూపాయలు క్రియాశీలక సభ్యత్వాలు కట్టించే విధంగా మేము చర్యలు తీసుకుంటున్నాం. మా పోలవరం నియోజకవర్గంలో మొదటిసారి చేసిన తర్వాత 5,000 క్రియాశీలక సభ్యత్వం చేయడం జరిగింది. తర్వాత 10,800 క్రియాశీలక సభ్యత్వం చేయడం జరిగింది. అని ఈసారి ఇంకా ఎవరు ఊహించిన విధంగా పోలవరం నియోజకవర్గం నుంచి మంచి క్రియాశీలక సభ్యత్వం చేయాలని మా నాయకులతో నిర్ణయించడం జరిగింది. అలాగే వాలంటీర్స్ కూడా గతంలో ఇంచుమించు ఒక 50 మంది వాలంటీర్స్ పనిచేయడం జరిగింది. ఈసారి ఇంకా మెరుగైనటువంటి ప్రజలకు చేరువయ్యేటువంటి వాలంటీర్స్ని తీసుకొని ఇంకా మెరుగైనటువంటి సేవలు అందించే విధంగా జనసేన పార్టీ తరఫున ప్రజల్లోకి తీసుకువెళ్లే విధంగా ఈ క్రియాశీలక సభ్యత్వాలు చేపించడం జరుగుతుంది. అలాగే ముఖ్యంగా జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమానికి సంబంధించి 3 భాగాలుగా పవన్ కళ్యాణ్ గారు వీటిని తీసుకోవడం జరిగింది. ఒకటి ఉద్యమి, అంటే పార్టీ భావజాలాల్ని లోతుగా అర్థం చేసుకొని సిద్ధాంతాలకు అనుగుణంగా పనిచేసి ముందుకొచ్చినటువంటి ఏదైతే ఉన్నారో వారికి పార్టీ సభ్యత్వం తీసుకునే విధంగా. అలాగే సాధక్, అంటే పార్టీ పోరాటానికి మరింత బలాన్ని చేకూర్చేలా కొత్త వారిని ప్రభావితం చేస్తూ నవతార ప్రయాణం కోసం కల్పించే పార్టీలకు ఆహ్వానించే విధంగా సభ్యత్వాలు చేయించే వారిని సాధక్గా. ప్రదాత, పార్టీకి పరోక్షంగా ఆర్థికంగా, సాంకేతికంగా లేదా మేధోపరమైన సహకారం అందిస్తూ పార్టీ బలోపేతానికి కృషి చేసినటువంటి వారికి ప్రదాతగా ఈ 3 కేటగిరీలో పెట్టడం జరిగింది. ఈ 3 కేటగిరీలకు సంబంధించి ప్రతి ఒక్కరు కూడా ఈ క్రియాశీలక సభ్యత్వాల్ని సద్వినియోగం చేసుకొని ఏదైతే మనం ఏదైనా ప్రమాదం శాతం ఏదైనా జరిగితే జనసేన పార్టీ తరఫున 5,00,000 రూపాయలు మన కుటుంబానికి భరోసా ఇచ్చే విధంగా ఈ కార్యక్రమాన్ని ఇంకా మోటివేషన్ చేయాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అలాగే పోలవరం నియోజకవర్గంలో కని ఎరుగని రీతిలో మేము ఏదైతే క్రియాశీలక సభ్యత్వాలు చేపించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా, చనిపోయినటువంటి ప్రతి ఒక్కరికి కూడా చెక్కుల రూపంలో అందించడం జరిగింది 7 మండలాలకు సంబంధించి. అలాగే ఇప్పుడు కూడా మేము దీనిపై ప్రత్యేకమైన దృష్టి పెట్టి రానున్న రోజుల్లో ఏదైతే జనసేన పార్టీని గ్రామ స్థాయి నుంచి బలోపేతం చేద్దాం అనుకుంటున్నామో దీనిపై ప్రత్యేకమైన డ్రైవ్ చేసి గ్రామాల నుంచి ఈ క్రియాశీలక సభ్యత్వాలు కట్టించే విధంగా మా నాయకుల్ని, అలాగే మా జిల్లా నాయకులందరినీ కూడా అప్రమత్తం చేసి ఈ క్రియాశీలక సభ్యత్వాల్ని భారీగా పోలవరం నియోజకవర్గం నుంచి మేము చేయాలని నిర్ణయించుకోవడం జరిగింది. ప్రతి ఒక్కరూ, ప్రజలందరూ కూడా ప్రతి ఒక్కరూ ఈ క్రియాశీలక సభ్యత్వాన్ని వినియోగించుకొని మీ యొక్క కుటుంబానికి ఒక భరోసా కల్పిస్తూ ఒక బాధ్యతగా ఈ క్రియాశీలక సభ్యత్వాలు చేపించుకోవాలని. అలాగే నిన్న పవన్ కళ్యాణ్ గారు ఈ క్రియాశీలక సభ్యత్వానికి సంబంధించి తన సొంత నిధుల నుంచి సుమారు 2 కోట్ల రూపాయలు ఈ ఫైనాన్స్ కంపెనీ ఏదైతే ఇన్సూరెన్స్ కంపెనీకి ఇవ్వటం జరిగింది. ఇలాగా ఆయన ప్రత్యేకంగా ఈరోజు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పవసరం లేదు. ఎందుకంటే ఈరోజు కార్యకర్తలు, నాయకులు అంటే ఆయనకి చాలా అభిమానం, ప్రేమ. దీనిపై ఆయన ప్రత్యేకించి తన సొంత నిధుల నుంచి కూడా ఈ 2 కోట్ల రూపాయలను కేటాయించడం పోలవరం నియోజకవర్గం నుంచి పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే
మీరందరూ కూడా, ప్రజలందరూ కూడా ఏదైతే ఈ క్రియాశీలక సభ్యత్వాల్ని ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకోవాలని. Thanks for watching. Like, comment and subscribe and share.